నేను మీ వైవిజని విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ శాన్వి. టీడీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. తనపై కోనేటి ఆదిమూలం పలుమార్లు లైంగికంగా వేధించాడని ఓ మహిళ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆరోపణలు చేసింది. తాను కూడా టీడీపీలోనే ఉన్నానని, తనను ఎంతగానో వేధించారని ఆమె వాపోయింది. ఈ ఆరోపణల అనంతరం టీడీపీ అధిష్టానం కోనేటి ఆదిమూలంను పార్టీ నుండి బహిష్కరించింది. టీడీపీ మహిళా నేత ఇచ్చిన ఫిర్యాదుపై సెప్టెంబర్ 5న కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే తాను ఏ తప్పు చేయలేదని, తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు కోనేటి ఆదిమూలం. ఎలాంటి ప్రాథమిక విచారణ లేకుండా, ఆరోపణల్లో నిజ నిజాలు శోధించకుండా పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. తనపై హనీ ట్రాప్ జరిగిందని ఆరోపించారు. జూలై, ఆగస్టు నెలలో ఘటన జరిగితే ఇంత ఆలస్యంగా ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని అన్నారు. 72 సంవత్సరాల వయసులో తాను గుండెకు స్టంట్ వేయించుకున్నానని పిటిషన్లో పేర్కొన్నారు కోనేటి ఆదిమూలం. తనపై చేసిన అభియోగాలకు సంబంధించి ఎలాంటి ప్రాథమిక విచారణ లేకుండా, ఆరోపణల్లో నిజానిజాలపై దర్యాప్తు జరపకుండానే పోలీసులు కేసు నమోదు చేశారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. జూలై, ఆగస్టు నెలలో ఘటన జరిగితే ఇంత ఆలస్యంగా ఇప్పుడెందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటన హనీ ట్రాప్ గా ఎమ్మెల్యే ఆదిమూలం అభివర్ణించారు. 72 సంవత్సరాల వయసు ఉన్న తనకు హార్ట్ స్ట్రోక్ రావడంతో గుండెకు స్టంట్ వేయించుకున్నట్లు క్వాష్ పిటిషన్ లో పేర్కొన్నారు. కాగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఇటీవల టీడీపీ మహిళా నేత లైంగిక ఆరోపణలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనమైంది. ఆదిమూలంపై పార్టీ అధిష్టానంకు ఫిర్యాదు చేయడంతో పాటు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేపై చేసిన ఆరోపణలకు సంబంధించి పెన్ కెమెరాతో రికార్డ్ చేసిన దృశ్యాలను సాక్ష్యాలుగా ఆ మహిళా నేత బయటపెట్టారు. ఎమ్మెల్యే ఆదిమూలం తనను హోటల్ రూమ్ కు పిలిపించుకుని అత్యాచారానికి పాల్పడ్డాడని మహిళా నేత మీడియా ముందు చెప్పారు. దీంతో పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు వేసింది. మరోపక్క ఆ మహిళా నేత ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.